మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ లెంట్ కాలములో మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభువా, మార్కు సువార్తలోని ఈ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి. మరి అమ్మ మీ ఎడల చూపిన ఆ అచంచలమైన ప్రేమ, త్యాగపూరితమైన హృదయము మాలో కూడా కలిగించండి. ఈ సమయంలో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా ఉండునట్లు సహాయం చేయండి. అయా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయమును తెరవండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మరణాన్ని ధ్యానించే ఈ లెంట్ కాలము మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవడానికి ఒక గొప్ప సమయము. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశ కలిగి ఉన్నాను. మీ జీవితంలో మీకు అత్యంత విలువైనది ఏమిటి? అది మీ బంగారమా, మీ ఆస్తిపాస్తులా, లేక మీ ఉద్యోగమా? మీ ఉద్యోగమా లేక మీ గౌరవ మర్యాదల? సాధారణముగా ప్రియులారా, మన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. ఎవరికి కనిపించకుండా, ఎవరు తాకకుండా భద్రపరుచుకుంటాం. కానీ ఈరోజు మనము ధ్యానించబోయే వాక్య భాగములో ఒక అద్భుతమైన దృశ్యము కనిపిస్తుంది. ఒక స్త్రీ తన జీవితకాలపు సంపదనంతటిని ఒకే ఒక క్షణములో ఒకే ఒక వ్యక్తి కోసము వృధా చేసింది. లోకపు కళ్ళకు అది వృధాగా కనిపించింది, కానీ దేవుని దృష్టిలో అది ఆరాధన. బేతనియా గ్రామములో సీమోను ఇంట్లో భోజన పంక్తి జరుగుతుంది. అక్కడ నవ్వులు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ వాటన్నిటి మధ్య ఒక నిశ్శబ్దమైన సమర్పణ జరిగింది. మరియా తన దగ్గర ఉన్న వెలగల జటమాంసి అత్తరు బుడ్డిని తెచ్చింది. ఆమె దానిని మెల్లగా తెరవలేదు, దానిని పగలగొట్టింది. ఎందుకు పగలగొట్టిందో ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే ఆ అత్తరులో ఒక చుక్క కూడా తన కోసము మిగిల్చుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. తన సర్వస్వాన్ని ప్రభు పాదాల చెంత కుమ్మరించింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లెంట్ కాలంలో మనము సిలువ వైపు చూస్తున్నాం. యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణమనే అత్తరు బుడ్డిని మన కోసము పగలగొట్టాడు. మరాయన కోసము మనమేమి చేస్తున్నాం? మనము మన హృదయాలను ఆయన కోసము పగలగొడుతున్నామా, లేక మన భక్తిని కేవలము పైనే ప్రదర్శిస్తున్నామా? ఈమె తన శక్తి కొలది చేసింది అని ప్రభు చేత సాక్ష్యము పొందిన మరియా జీవితము నుండి 3 ముఖ్యమైన సత్యాలను ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటిది, శక్తి కొలది చేయుట, మిగిలిపోయినది కాదు, మొత్తాన్ని సమర్పించుట. ప్రియులారా, మార్కు సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు పలికిన అత్యంత శక్తివంతమైన సాక్ష్యము, ఈమె తన శక్తి కొలది చేసింది. ఈ మాటలోని లోతును మనం అర్థము చేసుకోవాలి. లోకములో చాలా మంది దేవునికిస్తారు, కానీ అది తమకు మిగిలిపోయింది మాత్రమే. కానీ మరియా ఇచ్చిన విధానము వేరు. మరియా తెచ్చిన అత్తరు బుడ్డి సాధారణమైనది కాదు. అది జటామాంసి అనే విలువైన మొక్క నుండి తీసిన స్వచ్ఛమైన అత్తరు. దాని విలువ 300 దెనారములు.
300 దేనారములు. అంటే ఆ కాలంలో ఒక సామాన్య కూలి 1 సంవత్సరము పాటు కష్టపడితే వచ్చే ఆదాయము. ఆలోచించండి. 1 సంవత్సరము కష్టార్జితాన్ని కేవలము 1 నిమిషంలో ఒక వ్యక్తి పాదాల మీద కుమ్మరించడం అంటే అది ఆమెకెంతటి త్యాగమో. ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆ డబ్బుతో ఇంకేమైనా కొనుక్కోవచ్చు అని లెక్కలో వెయ్యలేదు. ఆమె ప్రేమ ముందు ఆ అత్తరు బుడ్డి వెల తక్కువైపోయింది. ప్రియులారా, మిగిలిపోయింది ఇవ్వడము భక్తి కాదు. చాలామంది మన జీవితంలో దేవునికేమి ఇస్తున్నాం? మనకు పనులన్నీ అయిపోయాక మిగిలిన సమయాన్ని ప్రార్థనకిస్తున్నాం. మన ఖర్చులన్నీ పోగా మిగిలిన ధనాన్ని కానుకగా ఇస్తాం. మనకు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే సేవ చేస్తాం. కానీ మరియా శక్తి కొలది చేసింది. అంటే తన సామర్థ్యానికి మించి తనకున్న అత్యుత్తమైన దాన్ని ఇచ్చింది. ప్రియులారా, దేవుడు మన దగ్గర నుండి మిగిలిపోయిన ముక్కలను కోరుకోవడం లేదు. ఆయన మన హృదయంలోని శ్రేష్టమైన భాగాన్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా, అత్తరు బుడ్డిని పగలగొట్టడము అంటే మరియా ఆ బుడ్డిని మెల్లగా తెరిచి కొన్ని చుక్కలు చిందించలేదు. వాక్యము సెలవిస్తుంది, ఆమె దానిని పగలగొట్టింది అని. దీంట్లో మనం అర్థము చేసుకునే మర్మము ఏంటి అనంటే, పగలగొట్టడం అంటే తిరిగి వెనక్కి తీసుకోలేనంతగా సమర్పించడం. ఒక్కసారి పగిలిన బుడ్డిని మళ్ళీ అతికించలేము. ఆ అత్తరును తిరిగి ఆ బుడ్డిలోనికి ఎక్కించలేము. మరియా తన జీవితాన్ని, తన సమర్పణను పెట్టి దేవునికి ఇచ్చేసింది. మన ఆరాధనలో కూడా మన అహంకారము, మన స్వార్థము పగిలిపోయినప్పుడే ఆ అత్తరు సువాసన దేవునికి చేరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రెండో విషయాన్ని మనము గమనిస్తే భూస్థాపన నిమిత్తము ముందుగానే గుర్తించిన ఆరాధన. ఇదే మూల వాక్యములో యేసు ఇంకొక అద్భుతమైన మాట అన్నాడు. నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అని. ఈ మాట వెనుక ఉన్న మర్మాన్ని ఈరోజు మనము గమనిస్తే అక్కడ ఉన్న శిష్యులెవరికి అర్థము కాని విషయము మరియకు అర్థమైందని మనకు తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న శిష్యులు యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు రాజవుతాడు, తమకు ఏ పదవులు వస్తాయి అని ఆలోచిస్తున్నారు. కానీ మరియ మాత్రము యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని ధ్యానిస్తుంది. ప్రియులారా, యేసు తన మరణము గురించి పదే పదే శిష్యులకు చెబుతూనే ఉన్నాడు. మనిషి కుమారుడు అప్పగింపబడాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి అని ఆయన చెప్పినప్పుడు శిష్యులు దాన్ని తలకెక్కించుకోలేదు. పేతురైతే, ప్రభువా, అది నీకు దూరమగునుగాక అని అడ్డుపడ్డాడు. కానీ మరియ మాత్రం ప్రభు మాటలను హృదయంలో భద్రపరుచుకుంది. ఆయన వెళ్ళిపోయే సమయము ఆసన్నమైందని ఆమె ఆత్మలో గుర్తించింది. చనిపోకముందే సేవ చేసింది. యూద ఆచారాల ప్రకారము ఎవరైనా చనిపోయిన తర్వాత వారి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మరియా ఆలోచన వేరు. ప్రభు చనిపోయిన తర్వాత ఆ అత్తరు పూయడము కంటే ఆయన బ్రతికి ఉండగానే, ఆయన శ్రమల బాటలో ఉన్నప్పుడే నా ప్రేమను ఎందుకు చూపకూడదని ఆమె అనుకున్నది. యేసు చనిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుజామున మరికొందరు స్త్రీలు అత్తరు పట్టుకొని సమాధి దగ్గరకు వెళ్లారు. కానీ అప్పటికే యేసు పునరుత్థానుడై లేచాడు. పునరుత్థానుడై అక్కడ లేడు. వారి అత్తరు అర్పణ అసంపూర్తిగా మిగిలిపోయింది. కానీ మరియా అర్పణ మాత్రము యేసు శరీరముపై నిలిచిపోయింది. ఆమె అవకాశాన్ని ముందే గుర్తించింది. ప్రియులారా, యేసు సిలువలో వేయబడటానికి ముందు ఎంతో మానసిక వేదనను అనుభవించాడు. గెత్సెమనే ప్రార్థనలో ఆయన చెమట రక్తపు బిందువులుగా మారింది. అటువంటి కఠినమైన సమయంలో మరియా పోసిన ఆ అత్తరు సువాసన ఆయనకు ఒక గొప్ప ఓదార్పునిచ్చింది. లోకమంతా ఆయనను విమర్శిస్తున్న ఒక ఆత్మ మాత్రము తన త్యాగాన్ని గుర్తించిందని
యేసుక్రీస్తు ప్రభు సంతోషించాడు. అందుకే ఆమెను విమర్శించిన వారితో ఆమె నా ఎడల ఒక మంచి కార్యము చేసిందని గట్టిగా చెప్పాడు. మూడో విషయాన్ని మనము గమనిస్తే లోకపు విమర్శ, దేవుని ఆమోదము. మరియా తన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ సుగంధాన్ని ప్రభు పాదాల మీద కుమ్మరించినప్పుడు ఆ గదంతా సువాసనతో నిండిపోయింది. కాని అక్కడున్న వారందరి హృదయాలు మాత్రము ఆ సువాసనను ఆస్వాదించలేదు. అక్కడ ప్రేమ కంటే ఎక్కువగా విమర్శ వినిపించింది. మరియ చేసిన ఆ త్యాగపూరితమైన పనిని చూసిన శిష్యులు, ముఖ్యముగా యూదా ఇస్కారియోతు, ఈ వృధా ఎందుకు అని విమర్శించారు. వారి దృష్టిలో ఆ అత్తరు బుడ్డి కేవలము డబ్బు, దాన్ని పేదలకు పంచిపెడితే బాగుండేది కదా అని వారు చర్చించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకమెప్పుడు దేవుని కోసము చేసే సేవను వృధా అని అంటుంది. మీరు ప్రార్థనలో గడిపే సమయాన్ని, దేవుని సేవకిచ్చే కానుకలను, మీ భక్తిని చూసి లోకము నవ్వుకోవచ్చు. ఇంత చదువు చదివి సేవకు వెళుతున్నావా అని విమర్శించవచ్చు. కానీ మరియా మౌనముగా ఉంది. ఎందుకంటే ఆమె చేస్తున్నది మనుషుల కోసము కాదు, దేవుని కోసము. శిష్యులు మరియను బాధ పెడుతున్నప్పుడు యేసు ప్రభు ఆమె తరఫున మాట్లాడాడు. ఈమెను విడవండి, ఈమెనెందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది అని ప్రభు అన్నట్లుగా మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించగలము. మనల్ని లోకము విమర్శించినప్పుడు మనం మౌనముగా ఉంటే దేవుడు మన తరపున వకాల్తా పుచ్చుకుంటాడు. మరియ చేసిన పనిని యేసు మంచి కార్యమని ధృవీకరించాడు. మనుషులిచ్చే మెప్పు కంటే దేవుడిచ్చే ఆమోదము ఎంతో గొప్పది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ఒక గొప్ప మాట చెప్పాడు. లోకమందంతటా ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా చెప్పబడును అని. విమర్శించిన శిష్యుల పేర్లు ఆ సందర్భంలో గొప్పగా చెప్పబడలేదు. కానీ మౌనముగా ఆరాధించిన ఒక సామాన్య స్త్రీ పేరు సువార్తతో పాటు చిరస్థాయిగా నిలిచిపోయింది. లోకము ఈరోజు జీవాక్యము వినిచిన్న నిన్ను తక్కువ చేయాలని చూసినా, నీవు దేవుని కోసము చేసే ప్రతి చిన్న పని పరలోకములో నమోదు చేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించిన మరియ జీవితము మన ముందు ఒక గొప్ప ప్రశ్ననుంచుతుంది. మరియ తన దగ్గరున్న అత్యంత విలువైన అత్తరు బొడ్డుని తెచ్చింది, దానిని పగలగొట్టింది, తన శక్తి కొలది ప్రభువును ఆరాధించింది. లోకము విమర్శించిన ఆమె ప్రభు పాదాలను వదలలేదు. ఆమె అత్తరు బుడ్డిని ఎందుకు పగలగొట్టిందో తెలుసా? ఒకసారి ఆ బుడ్డి పగిలితే ఆ అత్తరును తిరిగి వెనకకు తీసుకోలేము. ఆమె తన ఆరాధనలో ఎటువంటి ప్రాధాన్యత పెట్టుకోలేదు. తన సర్వస్వాన్ని క్రీస్తుకే చేసింది. ఇలాంటి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, మన రక్షకుడైన యేసు క్రీస్తు కూడా తన ప్రాణమనే అత్తరు బుడ్డిని మన కోసము శిలువ మీద పగలగొట్టాడు. ఆయన రక్తమనే సుగంధ తైలము ఈ లోకమంతటా రక్షణ సువాసనను వెదజల్లింది. ఆయన మన కోసము అంతగా త్యాగము చేసినప్పుడు మనం ఆయనకు ఏమిస్తున్నాం? ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఒక తీర్మానము చేసుకోగలవా? నువ్వు దేవునికిచ్చే ఆరాధనలో త్యాగముందా? లోకపు విమర్శలకు భయపడి నీ భక్తిని దాచుకుంటున్నావా? నిశక్తి కొలది కాకుండా కేవలము నీకు వీలైనప్పుడు మాత్రమే దేవుని స్మరిస్తున్నావా? ఈ క్షణమే నీ హృదయమనే అత్తరు బొడ్డుని ప్రభు పాదాల చెంత ఉంచు. ప్రభువా, నా సమయము, నా తలాంతులు, నా జీవితము, నా శక్తి కొలది నీకు అర్పిస్తున్నానని చెప్పు. మరియ చేసిన పని ఏ విధముగా అయితే జ్ఞాపకార్థముగా నిలిచిపోయిందో, నీ త్యాగపూరితమైన భక్తి కూడా పరలోకములో అజారమరంగా నిలిచిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మనము కొన్ని నిమిషాలు ఆయన త్యాగాన్ని స్మరిస్తూ ఆయనను ఆరాధించే వారిగా ఉందామా? నా దగ్గర ఉన్నదంతా
తీసుకుని వచ్చాను. నా ప్రేమంతా నీ పాదాలపై కుమ్మరించాను. లోకం అర్థం చేసుకోకపోయినా నీకు తెలుసు యేసయ్యా నా మనసు. నా దగ్గర ఉన్నదంతా తీసుకుని వచ్చాను. నా ప్రేమంతా నీ పాదాలపై కుమ్మరించాను. లోకం అర్థం చేసుకోకపోయినా నీకు తెలుసు యేసయ్యా నా మనసు. నా హృదయం ఒక చిన్న పాత్ర, పగిలితేనే సువాసన వస్తుంది. దాచుకున్న నా కన్నీళ్ళు ఈరోజు నీకే అర్పించాను. నా శక్తి చిన్నదైనా నా ప్రేమ నిజమైనదయ్యా. నా దగ్గర ఉన్నదంతా నీ కోసమే ప్రభువా. నువ్వు స్వీకరిస్తే చాలు నా జీవితం నీదయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, కనీసం ఈ లెంటి కాలంలోనైనా సరే మన జీవితాలను ఆయనకు అర్పించే వారిగా మనముందాం. అటు రీతిగా మనముండుటకు అటువంటి కృప దేవుడు మనకు దయచేయుటకు ఈ సమయంలో మీరున్న స్థితిలోనే కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవం కలిగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా. ఈ పరిశుద్ధ లెంటి కాలములో మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు అయ్యా. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. మరియా తన దగ్గర ఉన్న శ్రేష్టమైన అత్తరుబుడ్డిని మీ పాదాల చెంత ఎలాగైతే పగలగొట్టిందో, మేము కూడా మా అహంకారాన్ని, మా లోకపు ఆలోచనలను మీ పాదాల చెంత విడిచిపెట్టే కృపను దయచేయండి అయ్యా. మేము మీకిచ్చే ఆరాధనలో త్యాగము ఉండేలా చూడండి. లోకపు విమర్శలకు మేము భయపడకుండా మీ మెప్పు కోసము జీవించే ధైర్యాన్ని మాకు ప్రసాదించండి దేవా. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. వారి కష్టాల్లో తోడుగా ఉండండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి అయ్యా. మీ శిలువ రక్తము ద్వారా మాకు కలిగిన రక్షణ భాగ్యాన్ని స్మరించుకుంటూ శ్రమల బాటలో మిమ్మల్ని వెంబడించే శక్తిని మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఆ రీతిగా ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పాదసన్నికి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మ,
వీరందరిపై నీ కరుణా హస్తాన్ని ఉంచి క్యాన్సర్ కణాలను నిర్మూలించి వారికి కొత్త జీవనాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకొంచున్నాం. కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలకు శక్తిని దయచేయండి. పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లకు వారి అవయవాలలో కదలికను, బలమును దయచేయమని వేడుకొంచున్నాం. గుండె జబ్బులతో బాధపడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారూన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతులకు ఉపశమనాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు మరియు అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానికి నీ అద్భుతమైన స్పర్శతో స్పృహను, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, రత్న తెలియని వ్యాధితో బాధపడుతుండగా బిడ్డకు విముక్తిని కలిగించండి. అయ్యా, అనిత అల్సర్తో బాధపడుతుండగా బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సజిత్ 10 ఏళ్లుగా అనుభవిస్తున్న ఒంటరితనము, భయము నుండి అతనికి విడుదల ప్రసాదించమని వేడుకొంచున్నాం. కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నంలో కీళ్ల వాతముతో బాధపడుతూ ఉండగా నొప్పుల నుండి ఉపశమనమును దయచేయమని వేడుకొంచున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారిని మీరు ముట్టి స్వస్థపరచమని, వారికి మానసిక, శారీరక శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, దుష్ట శక్తుల పీడనతో బాధపడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. అయ్యా, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వర్షిణిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, సమయంలో చిన్నారి బిడ్డ పునర్విక శ్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ చిన్నారి బిడ్డ స్పెషల్ మస్క్యులర్ అట్రోఫీ అని అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతుంది. అయా, బిడ్డని జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. పేర్లు చెప్పబడని అనేక మంది బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ బిడ్డలందరికీ చికిత్స అందిస్తున్న వైద్యులకు జ్ఞానాన్ని, పరిచర్య చేస్తున్న కుటుంబ సభ్యులకు ఓపికను ప్రసాదించండి. వారి కన్నీళ్లు తుడిచి వారి గృహాలలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో ప్రపంచంలో శాంతి, సమాధానాలు కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి అయా ఇతర పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి హింసల బారిన పడుతూ ఉండగా అయ్యా, కృప చూపండి, దయ చూపండి, జ్ఞాపకము తెచ్చుకోమని వేడుకొనిచున్నాం. అధికారుల దయను, యజమానుల దయను పొందుకునేలాగున వారితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలకు అక్కడ స్వేచ్ఛగా పని చేసుకోవడానికి కావలసిన అకామాలు లేక ఇబ్బంది పడుతూ ఉండగా నా తండ్రి, బిడ్డలందరినీ దినము జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఆ దేశంలో అయ్యా స్వాతంత్రముగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లభించులాగున మీ కృప చూపండి. అధికారులతో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి, బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి వేదన, బాధ, శోధనల నుంచి కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాక్య సందేశాల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. మీ కొరకు భారము కలిగి నేను ప్రార్థిస్తాను. నా వాట్సాప్ నంబర్ 846501
3760 8465037607. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.